సంధ్య, సంజయ్ వాళ్ళకైతే బంతాట స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా ఒకరి తర్వాత ఒకళ్ళు పూల బంతితో ఆడుకుంటూ ఉంటారు. అది చూసి భైరవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సంధ్య అయితే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక సంజయ్ కూడా ఆనందంగా సంధ్యతో అయితే ఆడుతూ ఉంటాడు. అది చూసి చిరాకు పడుతూ ఉంటుంది సత్య. ఏంటి వీడి నుంచి నా చెల్లిని ఎలా కాపాడాలి అనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సంజయ్ చేస్తున్న పనులు సంధ్యకి అర్థం కాక సంధ్య అయితే వాడితో చాలా హ్యాపీగా ఉంటానని అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సంధ్య అయితే అలా చాలా దినగా పూల బంతైతే ఇసురుతూ ఉంటుంది. అలా పైకి ఇసిరేసరికి ఆ బంతి ఎళ్లి క్రిష్ చేతిలో పడుతూ ఉంటుంది. అలా క్రిష్ చేతిలో పడగానే సారీ బావగారు అనేత క్రిష్ అయితే ఆ బంతిని పట్టుకుంటూ ఉంటాడు. ఇక సత్య అయితే సారీ బావగారు అనేత అంటూ ఉంటుంది. ఓకే పర్లేదు మరదలా నా ముచ్చట కూడా తీర్చుకొని అనేత అంటూ ఉంటాడు. సత్య అయితే క్రిష్ కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక సత్య అయితే క్రిష్ అయితే సత్య కాసి చూస్తూ అలా బంతైతే ఇసురుతూ ఉంటాడు. అలా చాలా దినగా ఇసిరేసరికి సత్య అయితే ఆ బంతిని పట్టుకుంటూ ఉంటుంది. అది చూసి క్రిష్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక సత్య అయితే సంజయ్ చేతిలో ఉన్న ఆ బంతిని తన చేతిలోకి వచ్చేసరికి చాలా చిరాకు పడుతూ ఉంటుంది. అలా చిరాకు పడి అక్కడి నుంచి అయితే చాలా చిరాకుగా విసిరేస్తూ ఉంటుంది బంతిని. అలా చిరాకుగా విసిరేసరికి ఏం చేయాలో తెలియక అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి సత్య ఎలాంటి పని చేసింది అనైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక సంధ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ అక్క చేసిన పనికి. ఇక సత్య చేసిన పనికి అయితే సంజయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. క్రిష్ అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు సత్య చేసిన పనికి. సంజయ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు.